చెప్తున్నాను, మోడీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు, ఇది నిజం సత్యం. మోడీ గెలిస్తే నిజంగానే రద్దు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఏం చెప్తున్నంటే, ఒకవేళ సైలెంట్గా మనం వెళ్ళిపోదాం, మోడీ రాజ్యం వస్తే ఆటోమేటిక్గా రాజ్యాంగాన్ని మార్చేద్దాం, కానీ ఎక్కడ కానీ మాటలు మాట్లాడకండి, ఎక్కడ ప్రకటనలు చేయకండి అని కూడా ఆయన ఇంటిమేషన్ ఇచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఒకవేళ మోడీ రాజ్యం గెలిస్తే ఏ రాజ్యం వస్తుంది? మోడీ రాజ్యం గెలిస్తే మనుస్మృతి రాజ్యం వస్తుంది. మనుస్మృతి రాజ్యం వస్తే మళ్ళీ దళితులు ఏ విధంగా పోతున్నంటే అంటరాన్ని వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మూతికి ముంత ఏం కట్టుకుంటారు, అలాంటి రోజులు రాబోతున్నాయి. ఆ భయంకరమైన రోజులు రాబోతున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి దళిత మేధావి వర్గాలు మౌనంగా ఉండడమే. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 1000 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని రాసిన రాజ్యాంగానికి అనేక సందర్భాల్లో ఆర్టికల్స్ను మారుస్తూ పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 105 సార్లు కూడా రాజ్యాంగంలో నుండి కొన్ని పదాలను మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే రాజ్యాంగానికి ఎక్కడైతే బలమైన ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలను డిస్టర్బ్ చేస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొంత మేరకు అవన్నీ డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా వ్యాఖ్యలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పటికైనా మేధావి వర్గం, ఇప్పటికైనా దళిత వర్గాలు, ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ పొందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, చిన్నకారు పెద్దకారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నిజం తెలుసుకోండి. ఎక్కడో మణిపూర్లో జరిగిన సంఘటన ఇక్కడ క్రైస్తవుల మీద జరగలేదు అనుకుంటే అది మన పొరపాటే. ఎక్కడో ఇరాన్లో జరిగినటువంటి, రష్యాలో జరిగిన, ఉక్రెయిన్లో జరిగిన యుద్ధం భారతదేశంలో జరగలేదు అనుకుంటే అది కష్టము. ఏదో ఒక రోజు మన పైన కూడా జరుగుతుంది. అణుబాంబుల దాడి జరిగినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అందుకోసమే మేల్కోండి, ఓ యువత మేల్కో, నీ శక్తిని తెలుసుకో. రాజ్యాంగం నీకు ఇచ్చింది ఓటు హక్కు. ఆ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతోనే నువ్వు ఎవరికి ఓటేస్తే నీ ఓటు పవిత్రంగా ఉంటుందో, ఎవరికి నువ్వు ఓటేస్తే నువ్వు నిజంగా నిలబడి ఉంటావో, ఎవరికి ఓటేస్తే రాజ్యాంగం నీకు అండగా ఉంటుందో అన్నటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే ఇవాళ చాలామంది మాయా పకీర్ల మాటలు మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు అవసర నిమిత్తము అవసరానికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మేనిఫెస్టోని అద్దం పెట్టుకొని ఇవాళ మాయమాటలు చెప్తున్నారు. ఇన్ని రకాలుగా ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎన్నోసార్లు మేనిఫెస్టోలో పెట్టి అనేక సందర్భంలో ఈ సమాజాన్ని మార్చేస్తారని చెప్పినటువంటి రాజకీయ నాయకులు ఎందుకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజల జీవితాలు మారలేదు? ఎన్నో ఎన్నికలు వచ్చాయి, ఎంతోమంది నిజంగా ఎన్నికలు వచ్చి ఎంతోమంది గొప్ప పొజిషన్కి వెళ్ళిపోయారు. మరి ఎందుకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఇవాళ బడుగు బలైన వర్గాలు, అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎందుకు ఇప్పటి వరకు న్యాయం జరగట్లేదు అంటే అది మనం ప్రశ్నించేటువంటి తత్వం లేదు, మనం పోరాడే తత్వం లేదు. ఇవాళ మన ఓటును అమ్ముకుంటున్నారు, ఇవాళ మనల్ని బానిసలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ అందుకోసమే ఇలా ఉన్నాం. అందుకోసమే మోడీ గెలిచే రిజర్వేషన్ రద్దు అయ్యే నేపథ్యం ఉంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ పదును పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ చెప్పకనే చెప్తూనే ఇవాళ మనకు భయంకరమైనటువంటి దాడులు చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి. అందుకే ఎన్నికల మోదీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తాడు. లోక్సభ ఎన్నికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. నెహ్రూ అంబేద్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోదీ తీసివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ అంటున్నారని, గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. గురువారం నాడు గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలోని నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతామని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. పార్టీలో చేరుతామని ఏఐసీసీకి పలువురు నేతలు లేఖలు రాస్తున్నారని చెప్పుకొచ్చారు. 2 రోజుల్లో గాంధీ భవన్లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. ఎవరు వచ్చి పార్టీలో చేరుతామని కండిషన్తో చేర్చుకుంటామని తెలిపారు. తెలంగాణలో త్వరలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే సభలు ఉంటాయని స్పష్టం చేశారు. మే 1వ తేదీ నుంచి తను ప్రచారంలో పాల్గొంటానన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేస్తారని స్పష్టం చేశారు. మోదీ ఏడాదికి ఇస్తారని చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
మోదీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకురావడంలో 1,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళనలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి వీళ్ళు కూడా హామీలు ఇచ్చిల్లో ఏదైతే హామీలు మధ్యలో మళ్ళా ఎవరు గెలిస్తే రాహుల్ గాంధీ గెలిస్తే ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చడం కోసం ఒక్కసారి చెయ్యికి ఓటేయండి అని కూడా జంగారెడ్డి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లు అడుగుతున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లరా, మీకు నిజంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మీరు ఎందుకు మీ ఓటుని ఎవరికి ఓటేయాలో ఎవరైనా చెప్తేనే మీరు ఓటేస్తారా? మీకు చైతన్యం లేదా అనేటువంటి నేపథ్యంలో చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కమలదళంలో కలవరం వంటి ప్రధాన వార్త జేబీఎంలో రాసినటువంటి ప్రధాన వార్త ఒకటి ఉంది. ఈ కలవరం ఏం జరిగిందంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలో లోక్సభ ఎన్నికలో అత్యంత దారుణంగా భయంకరంగా బీజేపీకి ఓట్లు వేయాలని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలు, బీజేపీ చేస్తున్నటువంటి దాడులు, బీజేపీ చేస్తున్నటువంటి మతోన్మాద కుట్రలు, ఇవాళ బీజేపీ నిజంగా నియంత పాలన, బీజేపీ చేసేటువంటి ఇవాళ కుటుంబ పాలనని కాకుండా ఇవాళ బానిసత్వాన్ని నెట్టుకుపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ నిరుద్యోగ యువతలు కానీ, ఇవాళ ఉన్నటువంటి నల్ల చట్టాలు కానీ, ఇవాళ రైతుల ఉసిరి తీసినటువంటి ఇవాళ అది ఎవరికి సాధ్యమైందంటే ఓన్లీ మోడీకే సాధ్యమైంది. అందుకోసమే కమలదళంలో కలవరం, ఈ కలవరం ఎంత భయంకరంగా ఉందన్న నేపథ్యం కూడా రాసిన సందర్భాలు ఉంది.